వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. నా పేరు సురేష్. క్యాడర్ వచ్చేసి ఎమ్మినూరు మండలం ఆర్గనైజ్ సెక్రటరీ. గత సోమవారము మా ఎమ్మెల్యే గారు మల్కాపురం పర్యటించినారు. అక్కడ రాజ్యం గురించి ఒక కోటెకల్ లక్ష్మణ్ అనే వ్యక్తి మాట్లాడినాడు. ఆయన రాజ్యం గురించి మాట్లాడితే మాకు కూడా సంతోషకరమే. ఆయన ఒక ప్రజాప్రతినిధి కాదు, ఆయన భార్య సర్పంచ్, ఆయన వార్డు మెంబర్ కానీ ఒక ఎంపీటీస్ కానీ ఎలాంటి ప్రజాప్రతినిధి కాదు. మా సార్ గురించి మాట్లాడడం చాలా తప్పు. మీరు సర్పంచ్ మీటింగ్లు జరిగితే భార్య సంతకాల బదులు మీరు సంతకాలు పెడతారు, మీరు రాజ్యం గురించి మాట్లాడతారు. మీరు ఏదైనా చెక్ కానీ ఏదైనా మీటింగ్లు జరిగినా కూడా మేకల లక్ష్మి అని మీరే సంతకం చేస్తారు. ఆమె రాదు, ఏనాడు ఒక మీటింగ్ రాదు. జారవాళ్ళ లక్ష్మి, మీరు ఎక్కడ ఆమె అయితే మీటింగ్ రాదు. ఆమె సంతకం కూడా ఫోర్జరీ చేసి మీరు రాజ్యం గురించి మాట్లాడతారు. అలా మాట్లాడడం తప్పు. మా జైనాశ్వరరెడ్డి గురించి మాట్లాడడానికి మీరు ఎలాంటి అర్హత లేదు. మీరు ఒక పార్టీ నాయకుడు తప్ప ఒక ఎమ్మెల్యే గారిని నిమ్మరించే స్థాయికి ఎలాంటి స్థాయి కూడా లేదు. మీరు దయచేసి ఇంకా మొదట వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. రాజ్యాంగం పట్ల మాట్లాడేటప్పుడు చాలా హోదాగా మాట్లాడాలా. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు లక్ష్మణ్ గారు. మీరు గతంలో కూడా మాట్లాడినా కూడా ముందు చాలా చర్యలు ఉంటాయి. ఈయన మా సర్పంచ్ మల్కాపురం సర్పంచ్ అన్నాడు. ఏమని ఎప్పుడు చూసినా బివి మోహన్ రెడ్డి చావుడు గురించే మాట్లాడతాడు ఎమ్మెల్యే గారని. సర్పంచ్ గారు చావుడు గురించే కాదు మాట్లాడింది. అక్కడ మా ఎమ్మెల్యే గారు ఇల్లు డోర్ టు డోర్ తిరిగితే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ విశ్వజ్వరాలు వచ్చినాయి. ఆ బాధ చూడలేకే మా సార్ నిన్ను తిట్టడం జరిగింది. కానీ ఏదో బిల్లు ఎన్నికపోతుంది, టీడీపీ నాయకులు అడ్డపడుతున్నారు. మా మల్కాపురం టీడీపీ నాయకులు ఎక్కడ అడ్డం పడడం లేదు. సర్పంచ్ గారు గుర్తు పెట్టుకునండి. మీరు అంటే ఏదో భోంచేసిన సచివాలయం కూడా మాం కట్టించింది అన్నారు. మీ ఇంటి ముందు రోడ్డు వేసింది కూడా మా జైనాశ్వర్ రెడ్డి, మా బివి మోహన్ రెడ్డి. మీరు ఎమ్మిగనూరు నుంచి కూడా పోయి మల్కాపురం రోడ్డు కూడా బివి మోహన్ రెడ్డి వేసింది. అట్లా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం నిండుతుంది మాకు కూడా. మీరు అట్లా మాట్లాడద్దండి. గత 2014-19లో 65 లక్షల ఫండ్స్ తెచ్చి మీ ఊరికి సిసి రోడ్లు డ్రైనేజీలు అది చేసింది కూడా బివి జైనాశ్వర్ రెడ్డి. మీరు గతం మర్చిపోద్దండి. మీరు ఏదో రైతు భరోసా ఇన్ని ఏదో చెప్తున్నారు. మేము కూడా అట్లా చెప్పుకుంటూ పోతే లిస్టుల ప్రకారం మాది కూడా లిస్ట్ అవుతుంది. మీరు ఏదన్నా ఉంటే మాట్లాడాలనుకుంటే మేము కూడా మా మండల కమిటీ మా నాయకులు మల్కాపురం కోసము ఆడే ఇది చావుడి కాడ బహిరంగ సభ పెట్టుకుందాం. మీరేం అభివృద్ధి చేసినారు, మేము అభివృద్ధి ఏం చేసినామో రండి మాట్లాడుకుందాము. దయచేసి వాస్తవాలు మాట్లాడుకుందండి. మా మండల కన్వీనర్ ఏదో మాట్లాడినాడు 6 లక్షలు కాదు మాట్లాడింది ఫిగరు. మీరు సరిగా వినలేదేమో. ఆయన చెప్పింది ఫిగర్ ఎక్కడ చెప్పలే. మా మండల కన్వీనర్ లక్ష్మణ్ గారు కూడా మీరు కూడా ఫిగర్ 6 లక్షలు అన్నారు. మీరు సరిగా విని మాట్లాడాల. 6 లక్షలు అనేది మా మాట మా మండల కన్వీనర్ చెప్పలేదు. మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.